హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ లలి. నా పేరు లలిత. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్తీగానే ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఈరోజు మా చిన్ని పాపాయికి భోగిపళ్ళు పోయబోతున్నాం. అయితే భోగిపళ్ళు పోసే ముందు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తున్నామో తెలుసుకుందాం. భోగిపళ్ళు ఎందుకు పోయాలంటే ఒకానొక సందర్భంలో శివయ్యను ప్రసన్నం చేసుకోవడం కోసం శ్రీమన్నారాయణుడు ఒక ఘోర తపస్సు చేస్తారు. అయితే ఆ తపస్సుకు శివయ్య మెచ్చి శ్రీమన్నారాయణుడికి అంటే మన విష్ణుమూర్తికి వరం ప్రసాదిస్తారు. అప్పుడు దేవతలందరూ వచ్చి భోగి పళ్ళతోని శ్రీమన్నారాయణని ఆశీర్వదిస్తారనమాట. అయితే అప్పుడు చాలా సంతోషపడతారు ఈ విష్ణుమూర్తి. ఈ శ్రీమన్నారాయణ అంతా ఆనందపడుతూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు. చిన్నపిల్లాడిలా మారిపోవడంతో అది జరిగిన రోజే భోగి అన్నమాట. అయితే ఆ భోగి రోజు అలా చేయడం వలన అతను చాలా ఆనందమై చిన్నపిల్లల్లా మారిపోవడంతో అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే చిన్నపిల్లాన్ని శ్రీమన్నారాయణులా భావించి ఈ భోగి పళ్ళను పోస్తారు. భోగి పళ్ళను పోస్తే దిష్టి అది పోతుంది అని కూడా చెప్తారు. అయితే దిష్టి ఉంటాయా లేదా అని కొందరు నమ్మకుండా కూడా ఉంటారనమాట. అంటే లైక్ కొందరు ఉంటారు కదా, దిష్టిలు అలాంటివి నమ్మము అని అనుకునే వాళ్ళు ఏంటంటే కొన్ని మనకి హాని కావు అని అనుకునేంత వరకు, మనల్ని బాధ పెట్టలేనంత వరకు అవి పాటించడంలో తప్పేం కాదు అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే కొన్ని మితిమీరి చేయాల్సి ఉంటే అవి నేను కూడా అంత ఇది చేయను, అందుకనే చెప్తున్నాను. అలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఇవి హామ్ చేయనంత వరకు మనం సరదా కోసం మన పిల్లల కోసం చేస్తే తప్పులేదు కదా అని నా ఆలోచన. అయితే ఈ భోగి రోజు భోగిపళ్ళు పిల్లలకి పోయడం అయితే ఇంకొకటి ఏంటంటే భోగి రోజు నాడే గోదా కళ్యాణం చేస్తారు, గోదాదేవి కళ్యాణం చేస్తారనమాట. ఈ గోదాదేవి కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో ఎవరైతే చూస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు గోదాదేవి కళ్యాణం చూస్తే వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. గోదాదేవి కళ్యాణంలో ఇచ్చిన అక్షింతలను తల మీద వేసుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది, త్వరలోనే వాళ్ళ నెత్తిని కూడా అక్షింతలు పడతాయి అని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ భోగి పళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే పిల్లలు భోగి పళ్ళు పోయడానికి ఏ పదార్థాలు తీసుకుంటారు ఎలా అనేది చూద్దాం. భోగి పళ్ళు పోయడానికి ముందుగా తీసుకోవాల్సినవి కొంచెం అక్షింతలు. ఇక్కడ నేను తీసుకున్న అన్ని వాటిలో సగం తీసుకున్నా సరిపోతుంది. కొంచెం అక్షింతలు, చెరుకు ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న చెరుకు ముక్కలు, భోగిపళ్ళు కూడా కడిగి శుభ్రం చేసుకునే తీసుకోవాలి. పువ్వు రేకులు తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకుంటున్నాను. ఇవి మాక్సిమం అన్ని కొంచెం వేసి తీసుకుంటేనే మంచిది, పిల్లలకి ఇరిటేషన్ రాకుండా ఉంటుంది ఫ్లవర్స్ యూజ్ చేసేటప్పుడు. ఇంకా చాక్లెట్స్, చిన్నపిల్లల్ని పెట్టి పోస్తాం కదా, ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను. ఒక 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ లాగా తీసుకున్నాను. పిల్లలకి అవే కదా సరదాగా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, నేను అందుకని కొంచెం వేసి తీసుకున్నాను. ఇవి బాగా కలుపుకొని ఒక చేయి నిండా ఇలా తీసుకొని 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ పిల్లల మీద పోయారనమాట భోగి పళ్ళు. చూసారు కదండి ఈ భోగి పళ్ళులో ఏంటంటే అవసరమో ఏం తీసుకుంటున్నా అని. వీటితో పాటు కొందరైతే నానబెట్టుకున్న శనగలు కూడా వేస్తారు కొన్ని ప్రదేశాల్లో. నేనైతే ఇప్పుడు తీసుకోలేదు, అది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు కూడాను. అలాగే ఈ భోగి పళ్ళు అనేవి చిన్నపిల్లల నుంచి 11 ఏళ్ళ వయసు పిల్లల వరకు పోస్తారనమాట. నేను అయితే మా పాపతో పాటు ఇక్కడున్న చుట్టుపక్కల పిల్లలతో కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి సరదాగా చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకే కదా సరదాగా ఉంటుంది, చాక్లెట్స్ ఉంటాయి, ఈ చెరుకు ముక్కలు ఇలాంటివన్నీ వేస్తారు, చాక్లెట్స్ వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేసాము. మొదటిగా నేను పాపకి బొట్టు పెట్టాను.
కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అమ్మ వచ్చి ఇక్కడున్న పిల్లలందరికీ బొట్టు పెట్టేశారనమాట. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. అలా ఏంటి ఇంటికొచ్చి ఆంటీ బొట్టు పెడుతున్నారు అన్నట్లు. నా ఉద్దేశం ఏంటంటే మన పాపతో కూడా పిల్లలకి బొట్టు పెట్టి అన్నీ చేస్తుంటే వాళ్ళకి కూడా ఎంగేజ్ అవుతారు మనతో పాటు. వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది కదా అని అనుకున్నా. అందుకే ఒక్కొక్కరు చూడండి ఎలా చూస్తున్నారో వాళ్ళ ఫేసెస్ చూస్తూ నేను నవ్వుతూనే ఉన్నాను అలాగా. ఆ తర్వాత భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేశా. కానీ మా చిట్టి తల్లి మాత్రం పడుకునే ఉన్నది. నేను చాలా ఎదురు చూసాను. ఏమైనా లెగుస్తుందేమో, లెగిసాక చేద్దాం అని చెప్పి. అస్సలు లెగనంటే లెగను మమ్మీ నీ ఇష్టం నువ్వే చేసుకో అని అన్నది. సరే అని చెప్పి అలానే చేసుకున్నాం. అప్పుడు నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే భోగిపళ్ళని ముందు తల్లి మాత్రమే పోయాలి. అటు నుంచి 3 సార్లు, ఇటు నుంచి 3 సార్లు. ఫస్ట్ నేనే పోసాననమాట. కానీ భోగి రోజు వాళ్ళ ఫాదర్ మిస్ అయిపోయారు. ఫాదర్ అండ్ మదర్ ఉండి చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత మా అమ్మ చేశారు. ఇక నేను, అమ్మ, మా చెల్లి మాత్రమే ఉన్నాము. మేము మాత్రమే సెలబ్రేట్ చేశాము. అంటే కొంచెం చిన్న పాపే కదా! హడావిడి ఎక్కువ చేయకుండా చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలతో ఇంట్లోనే మేమే చేసేసామనమాట. మా తర్వాత ఇలా అమ్మ కంప్లీట్ చేసిన తర్వాత మా చెల్లి వచ్చింది. మా పాపకి చిన్నమ్మ మా చెల్లి. తను వచ్చి భోగిపళ్ళు పోసింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది. పాపని చూస్తూ తను పుట్టినప్పటి నుంచి బాగా టేక్ కేర్ చేస్తూ ఉన్నది. అలా పాప భోగిపళ్ళు పోసిన తర్వాత నేను ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఒక్కొక్కసారి భోగిపళ్ళు అలా పోసాను. వాళ్ళు కూడా డిఫరెంట్‌గా ఫీల్ అయ్యారు. అంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని పిలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకి చేసిన తర్వాత జనరల్లీ పోయరు కదా! నాకేంటంటే ఇక్కడ వీళ్ళు కూడా పోస్తే బావుండు కదా అని అనిపించింది. అందుకే వాళ్ళకి కూడా సరదాగా అనిపించింది. నేను ఇక్కడ పిల్లలకి కూడా భోగిపళ్ళు పోసాననమాట. ఈ పిల్లలు కూడా అక్క ఫస్ట్ నాకు పోయు, అక్క ఫస్ట్ నాకు అని అలా అడుగుతూ ఉంటూ సరదాగా అని అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు, నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ పిల్లలతో సరదాగా అలా హ్యాపీ భోగి అని చేశారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మ నాకు, పాపకి అలా హారతిచ్చింది. భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి హారతిచ్చి దిష్టి తీయడం అనేది మ్యాండేటరీ. అలా మాతో పాటు ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా ఇచ్చింది. చూస్తారు కదండి, ఈ పిల్లలతో అందరితో భోగి చాలా చాలా సరదాగా సందడిగా జరిగింది అని అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి. ఇంకా మరి ఏమైనా వీడియోస్ వ్లాగ్స్ కావాలి, ఇంకా ఏం చెప్పాలి అని చూస్తుంటే దానికి మీరు నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా చెప్పాలి అని అనుకున్నా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.